హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే మనం రైస్ తోటి ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్ లైక్ టమాటా రైస్ అట్లా బయటకు వెళ్తారు కదా, అట్లా కాకుండా మనం ఇంట్లోనే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బట్ ఇది సంథింగ్ డిఫరెంట్. మీరు వీడియో మొత్తం చూడండి, మీకు ఎట్లా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ ఆల్సో మనం దీనికి టమాటాలు యూజ్ చేయము. ఏం యూజ్ చేస్తాం అనేది మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీరు స్టార్టింగ్ చెప్తే చూడట్లేదు. సో బిఫోర్ ద స్టార్టింగ్ వీడియో, మన వీడియోని చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. చలో లెట్స్ గో ఫర్ వీడియో. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, ధనియాలు. కరివేపాకు లేకున్నా సరే ఈ ఇంగ్రీడియంట్ అయిపోతుంది. జస్ట్ మనకు 5 to 10 minutesలో కంప్లీట్ అవుతుంది. మోస్ట్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఫుడ్ అవుతుంది. ఐ స్వేర్. ఒక్కసారి మీరు చూడండి, చూసిన తర్వాత దీని గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ కొత్తిమీర వచ్చేసి ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర ఫ్రెండ్స్. అగరబత్తి కాదు, మనం ఆవాలు యాడ్ చేయట్లేదు ఇందులో, ఓన్లీ జీలకర్ర. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి గ్యాస్ వెలిగించుకొని ఒకటి బాండి పెట్టేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పుడు యాడ్ చేసే ఇంగ్రీడియంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి యూజువల్లీ కొంచెం ఆయిల్, అది కూడా జీలకర్ర గురించి లైట్ ఆయిల్ వేసుకోవాలి. లైట్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం సిమ్లో పెట్టినాము, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ మరగనివ్వాలి. అయితే ఇందులో మనం ఆనియన్స్ కానీ ఏమి వేయము, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అందులో ఉంటాయి. తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. అదేందో నేను చూపిస్తాను, ఫైనల్లో కూడా చెప్తాను. సో మనం ఇక్కడ ఆవాలు కూడా యాడ్ చేయట్లేదు, ఆవాలు కూడా యాడ్ అయినాయి కాబట్టి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్. మీకు 3 చెప్పినా బట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మీకు మంచి స్నాక్ ఐటమ్ రెడీ అయిపోతుంది. ఇంకా మీరు బయటికి వెళ్ళి చాట్ మసాలాస్ లైక్ అవేం తినాల్సిన అవసరం లేదు. టమాటా రైస్ అని, మంచూరియా అట్లాంటి ఏం అవసరం లేదు. జస్ట్ హోమ్లీగా ఇంట్లోనే మీరు ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చు వితిన్ 2 or 3 minutesలో. చూద్దాం. సో చూడొచ్చు, లైట్గా అంటే స్లో ఏమంటారు మనము లో ఫ్లేమ్లో పెట్టాము. సో లో ఫ్లేమ్లో పెడితే ఈ విధంగా అవుతుంది. లైట్గా వేసుకోవాలి జీలకర్ర కూడా, ఎందుకంటే మనం ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం కరివేపాకు వచ్చేసి ఒక బౌల్లో తీసుకున్నాం కదా, అది ఫ్రెష్ చేసి అదే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ వస్తుంది, మాడిపోకముందే అది వేసేసేయాలి. అది ఏంటంటే మీకు ఇంతకు ముందు వరకు చెప్పలేను కదా, చూడాలని ఉందే, ఆయిల్ తక్కువ అన్ని తక్కువ అని ఎందుకు అన్నానంటే, ఇది ఏంటంటే ఇన్స్టాంట్గా చేసిన టొమాటో కర్రీ. ఇది మనం కొంచెం తీసుకోవాలి, అంటే మనకు సరిపోయేంత కొంచెం తీసుకోండి. దీన్ని బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము దీంట్లో ఏ మసాలాలు యాడ్ చేయాలి ఫ్రెండ్స్? మసాలాలు ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రం మసాలాలు యాడ్ చేయకండి. నాకు మసాలా అంటే పడదు కాబట్టి నేను డైరెక్ట్ రైస్ తీసేసుకుంటున్నాను. అది కూడా ఓన్లీ స్నాక్స్ టైప్ కాబట్టి కొంచెం రైస్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇందులో మనము అది మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది, మిరియాల పౌడరు.
బట్ మన దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇన్స్టాంట్గా చూపిస్తున్నాను. నేను కొంచెం ఓన్లీ ఇప్పుడు నాకు ఈవినింగ్ స్నాక్స్ టైం కావాలి కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను, స్లైట్గా, ఏదో నా ఒక్కని పూర్తికి అన్నట్టు. ఆరెల్స్ కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని బట్టి తీసుకోవచ్చు. సో నేనైతే కొంచెం తీసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి పౌడర్స్ కానీ ఏది కూడా యాడ్ చేయొద్దు. నేనైతే మసాలాలు అయితే యాడ్ చేయను. హోమ్ మేడ్ ఏమైనా ఉంటే మసాలాలు ట్రై చేయండి, బట్ వేరే మసాలాలు అయితే వద్దు. దీన్ని మనం మంచిగా మిక్సీ వేసుకొని అయితే ఇదే ప్యాటర్న్లో మనకు వచ్చేసి రెస్టారెంట్లో ఎగ్ వేసి దాన్ని ఏమంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు. సో మనం ఎగ్ అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ మనం ఇది ప్యాటర్న్ వచ్చేసి కర్రీతోటి టొమాటో రైస్ అనమాట. ఇన్స్టాంట్గా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే టొమాటో తినబుద్ధి కాదు. సో అట్లా ఏంటంటే పోపు వేసుకున్నారనుకోండి, లైక్ పులిహోర లెక్క అవుతుంది కాబట్టి తినడానికి వస్తుంది. సో మీరు ఫైనల్ అవుట్పుట్ చూడొచ్చు ఫ్రెండ్స్, సూపర్ వస్తుంది. ఇట్లా ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనం ఆనియన్స్ కానీ ఏం కానీ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది ఫైనల్ అవుట్పుట్ ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే మనకి ఇది చూడండి, మీరు కంప్లీట్ దాబా స్టైల్లో చేసుకున్నట్టే వస్తుంది. బట్ టేస్ట్ వచ్చేసి మీకు నార్మల్ కర్రీ రైస్ తిన్న టేస్ట్ అయితే రాదు. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసినాము, కొరియాండర్ యాడ్ చేసినాము, ప్లస్ కొంచెం జీరా కూడా యాడ్ చేసినాం కదా. ఇదే దాంట్లో కొంచెం జీరా ఎక్కువ వేసుకొని టమాటా వేసుకోలేము అనుకోండి, అది జీరా రైస్ అవుతుంది. సో మనం వచ్చేసి నార్మల్గా టొమాటో రైస్ అనుకున్నాం కాబట్టి టొమాటో రైస్ చేసినాము. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్ని మనం టేస్ట్ చేసి దీని రివ్యూ చెప్తాను. సో ఫైనలీ ఫ్రెండ్స్, మ్యారినేట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? బ్యాటర్ వచ్చేసి ఇది హోమ్ మేడ్ కాబట్టి మీకు ఎటువంటి మసాలాలు కానీ ఏం యాడ్ కావు. సో మీరు మంచిగా పిల్లలకు తినిపించవచ్చు, మీరు కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇందులో ఆనియన్స్ కానీ అవి ఏం తీసుకోలేదు, బికాజ్ ఆఫ్ ఆల్రెడీ కర్రీలో ఉంటాయి కాబట్టి ఏం యాడ్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, చేర్స్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. చేర్స్. సూపర్ సూపర్. అంటే మనం ఎక్స్ట్రా కొరియాండర్ అండ్ ఆయిల్ యాడ్ చేసినాం కాబట్టి కర్రీలో ఆల్రెడీ స్పైసీనెస్ ఉన్నా కానీ లేదా సాల్ట్ ఎక్కువ ఉన్నా కానీ ఇవి తీసేసుకుంటుంది రైస్, ప్లెయిన్ రైస్ కాబట్టి. సో ఓవరాల్ కర్రీ అయితే ఫ్రైడ్ రైస్ అయితే సూపర్. 100% ఇంట్లో ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్ ఓన్లీ. ఆవాలు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి జీలకర్ర అండ్ మన కొత్తిమీరతో చేసుకోవచ్చు. కరివేపాకు అవైలబుల్ ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో ఇంకా తినాలని ఉంది. సో వీడియో ఎండ్ చేస్తున్నాను దీంతో. అబ్బా సాయిరామ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బాయ్, లవ్ యూ ఆల్. బట్ ఇంతకుముందు చెప్పినట్టు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంకా నాకు ఎవరైనా ఇంకా కంటెంట్ నచ్చి ఉంటే కనుక స్టేటస్లు కూడా పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా వస్తున్నారు బట్ వ్యూస్ రావట్లేదు. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. Signing off. That's it. Signing off. Bye bye. Love you all. థ్యాంక్స్. నమస్తే.